మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ మన దేవుడు ఆయన మాట వినాలని, మన జీవితం చెడిపోకూడదని, మనల్ని ఆయన గైడ్ చేయాలని, రైట్ పాత్లో మనం నడవాలని అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడతాడంట. మనల్ని ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు. కానీ మనం వినము. పోనీ నీకు అంత శక్తి లేదేమో, నువ్వు దేవుని మాట గైకనలేకపోతున్నావని చెప్పి దేవుడు అనేకులను కూడా నీ కొరకు నడిపిస్తాడంట. ఉదయమునే దేవుడు వారిని ప్రేరేపించి దేవుడు నీ వద్దకు నడిపిస్తాడంట. అనేక మంది దూతలు నీ దగ్గరకు పంపిస్తాడంట. వారి ఆజ్ఞల ద్వారా నిన్ను దేవుని వైపు త్రిప్పుకోవాలని దేవుడు ప్రయత్నం చేస్తాడంట. నిన్ను గైడ్ చేయాలని దేవుడు చూస్తాడు. అట్లనే ఇతరుల ద్వారా నిన్ను గద్దించాలని దేవుడు చూస్తాడు. దేవుని దూతల ద్వారా కూడా నిన్ను సరిచేయాలని దేవుడు చూస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి అడ్డం తిరుగుతావో, దేవుని మాట గ్రహించకుండా, దేవుని త్రోవలో వెళ్లకుండా, నువ్వు ఎప్పుడైతే చెడు మార్గంలో నడుస్తూ ఆయనకు ఆయాసకరంగా ఉంటావో అప్పుడు దేవుడు యాక్షన్లోకి దిగుతాడండి. మరి లోకంలో చెప్పిన సామెత అన్నట్లు ఒక్కసారే కాదు దేవుడు చెప్పేది, అనేక మార్లు దేవుడు నీకు చెప్పి చూస్తాడు. నీ ద్వారా నిన్ను అర్థం చేసుకునేలాగా దేవుడు చేస్తాడు. నువ్వు అర్థం చేసుకోలేకపోతే అనేక మంది ద్వారా దేవుడు నీకు చెప్తాడు. అయినా నువ్వు వినకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ కాన్సిక్వెన్సెస్ అనేది దేవుడి చేతిలో పడితే ఎంత భయంకరంగా ఉంటుందో మనం అనేక మందిని బైబిల్లో చూసాం. కనుక మనం ఆయన ఒక్కసారి గద్దించినప్పుడు మనము తెలుసుకుందాము, గ్రహించుకుందాము, దేవుని దగ్గర విచారణ చేద్దాము. నేను ఇది చేయడం కరెక్టా కాదా, నేను ఇలా వెళ్ళడం కరెక్టా కాదా అనేది మనం ఒక్కసారి దేవుని సన్నిధిలో విచారణ చేసి ఆయనకు అనుగుణంగా మనం నడిస్తే మనకు ఆశీర్వాదం. అదే లేదు దేవునికి విరుద్ధంగా వెళ్తే మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎంతో భయంకరంగా ఉంటుంది. కనుక దేవుని నిబద్ధతలో మనం బ్రతికి ఆశీర్వాదం పొందుకుందాం. ఆమేన్.